అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మా రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చింతవరంలో జరుపుకుంటూ ఉన్నాం. ఈ యోగా అనేది మన పూర్వీకులు ఋషులు మునులు ఇచ్చినటువంటి మనకు ఒక జ్ఞాన సంపద. ఈ యోగా మనం చేయడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి శరీర రుగ్మతలు మానసిక రుగ్మతలు పోయి ఏకాగ్రత కుదురుతుంది. శరీరంలో ఉన్నటువంటి మనకి చాలా డిసీజెస్ అన్ని కూడా ఈ యోగా చేయడం వల్ల నయమవుతాయి. ఎందుకంటే ఈ యోగా అన్నది మనం ప్రతిరోజు చేయడం వల్ల మన శరీరం అంతా కూడా తనను తాను రీజనరేట్ చేసుకుంటూ రెసిస్టెన్స్ పవర్ని పెంచుకుంటూ వస్తుంది. ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని 2014లో జరిగినటువంటి ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 175 దేశాలు ఆమోదం తెలిపిన తర్వాత మనం ఈరోజు అంటే జూన్ 21న ప్రతి సంవత్సరం యోగా దినోత్సవాన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. అసలు ఇవాళ జూన్ 21నే జరపడానికి మరొక ముఖ్య ఉద్దేశం కూడా ఉంది. ఏంటంటే జూన్ 21కి ప్రాధాన్యత ఉంది, మీ అందరికీ తెలుసు అనుకుంటాను. ఈరోజు ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి రోజున ఈరోజు మనకి డే అంటే పగల యొక్క సమయం చాలా ఎక్కువగా ఉంటుంది. పగల సమయం ఎక్కువగా ఉండేట్టు కారణం చేత ఈ రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు 175 దేశాలు మన యోగాని జరుపుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు మన ప్రధానమంత్రి గారు విశాఖపట్నం ఇచ్చేసి మన ముఖ్యమంత్రి గారు మరియు ఉప ముఖ్యమంత్రి వారితో కలిసి యోగా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. యోగా అనేది మన అందరికీ ఎంత ముఖ్యమో ఈరోజు ప్రపంచ దేశాలు చేసుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి తెలుసుకోవచ్చును. ఈ యొక్క 11వ యోగా దినోత్సవం యొక్క ముఖ్య థీమ్ ఏంటంటే వన్ యోగా వన్ ఎర్త్ అనే నినాదంతో ఇవాళ మన వైజాగ్లో ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే మేమంతా కూడా మా చిల్డ్రన్స్ అంతతో కూడా కలిపి ఇవాళ యోగా దినాన్ని జరుపుకుంటూ మా పిల్లల దగ్గర వేరు వేరు యోగాసనాలు ఇచ్చి చేయిస్తూ వస్తున్నాం. అందరికీ మరొకసారి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.